హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రాక్టీస్ చేయబోయే టాపిక్ 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్లోని సెకండ్ లెసన్స్. ఫస్ట్ క్వశ్చన్, గ్లోబ్ నందు మనం చూడదగిన అంశాలు. ఆప్షన్స్: ఏ దేశాలు, బి ఖండాలు, సి మహాసముద్రాలు, డి పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ భూమి మధ్య గుండా గీయబడిన ఊహారేఖని ఏమంటారు? ఆప్షన్స్: ఏ అక్షము, బి కక్ష, సి రేఖాంశము, డి అక్షాంశము. ఆన్సర్ ఆప్షన్ ఏ అక్షము. నెక్స్ట్ క్వశ్చన్, గ్రీనిచ్ రేఖాంశము అని దేనిని అంటారు? ఆప్షన్స్: ఏ 0 డిగ్రీ అక్షాంశం, బి 180 డిగ్రీ అక్షాంశం, సి 0 డిగ్రీ రేఖాంశం, డి భూమధ్య రేఖ. ఆన్సర్ ఆప్షన్ సి 0 డిగ్రీ రేఖాంశం. నెక్స్ట్ క్వశ్చన్, మొత్తం అక్షాంశాలు ఎన్ని? ఆప్షన్స్: ఏ 90, బి 180, సి 360, డి 270. ఆన్సర్ ఆప్షన్ బి 180. నెక్స్ట్ క్వశ్చన్, మొత్తం రేఖాంశాలు ఎన్ని? ఆప్షన్స్: ఏ 90, బి 180, సి 360, డి 270. ఆన్సర్ ఆప్షన్ సి 360. నెక్స్ట్ క్వశ్చన్, భూమి బంతి మాదిరి గుండ్రంగా ఉంటుందని ఏ కాలంలో శాస్త్రవేత్తలు, నాయకులు ఊహించారు? ఆప్షన్స్: ఏ క్రీస్తు శకం 1400, బి క్రీస్తు శకం 1500, సి క్రీస్తు శకం 1300, డి క్రీస్తు శకం 1600. ఆన్సర్ ఆప్షన్ ఏ క్రీస్తు శకం 1400. ఫ్రెండ్స్, ప్రజలు, శాస్త్రవేత్తలు, నాయకులు క్రీస్తు శకం 1400 సంవత్సరాలు ముందు వరకు భూమి బల్లపరుపుగా ఉంటుందని ఊహించారు. తరువాత ఎప్పుడైతే యూరోపియన్ నావికుడైనటువంటి ఫెర్డినాండ్ మాజిలాన్ మొట్టమొదటిగా భూ ప్రదక్షిణ అంటే భూమి మొత్తం చుట్టి వచ్చాడో అతను చెప్పిన ఆధారాలను తీసుకొని భూమి బంతి మాదిరి గుండ్రంగా ఉంటుందని క్రీస్తు శకం 1400 సంవత్సరం దగ్గర నుంచి ఊహించడం ప్రారంభించారు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వశ్చన్, కొలంబస్ ఏ దేశస్థుడు? ఆప్షన్స్: ఏ అమెరికా, బి స్పెయిన్, సి ఇటలీ, డి పోర్చుగల్. ఆన్సర్ ఆప్షన్ సి ఇటలీ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో ఒక మహాసముద్రం గడ్డ కట్టుకొని ఉంటుంది, దాని పేరేమిటి? ఆప్షన్స్: ఏ పసిఫిక్, బి హిందూ, సి అట్లాంటిక్, డి అంటార్క్టిక్. ఆన్సర్ ఆప్షన్ డి అంటార్క్టిక్. నెక్స్ట్ క్వశ్చన్, భూమి ప్రతిదినం ఏ దిక్కు నుండి ఏ దిక్కుకు భ్రమణం చేస్తుంది? ఆప్షన్స్: ఏ పడమర నుండి తూర్పునకు, బి తూర్పు నుండి పడమరకు, సి ఉత్తరం నుండి దక్షిణంకు, డి దక్షిణం నుండి ఉత్తరముకు. ఆన్సర్ ఆప్షన్ ఏ పడమర నుండి తూర్పునకు. నెక్స్ట్ క్వశ్చన్, అక్షాంశాలు అన్నింటిలో అతి పొడవైన అక్షాంశం ఏది? ఆప్షన్స్: ఏ కర్కట రేఖ, బి మకర రేఖ, సి భూమధ్య రేఖ, డి ఆర్కిటిక్ వలయం. ఆన్సర్ ఆప్షన్ సి భూమధ్య రేఖ. నెక్స్ట్ క్వశ్చన్, భూమి ఉపరితలంపై ఎంత శాతము నీరు కలదు? ఆప్షన్స్: ఏ 71, బి 29, సి 68, డి 81. ఆన్సర్ ఆప్షన్ ఏ 71. నెక్స్ట్ క్వశ్చన్, నీరు ఆవిరై గాలిలో కలియుట. ఆప్షన్స్: ఏ ద్రవీభవనం, బి అవపాతం, సి హిమపాతం, డి బాష్పీభవనం. ఆన్సర్ ఆప్షన్ డి బాష్పీభవనం. ఫ్రెండ్స్, భూమి మీద ఉండేటువంటి నీటి భాగాలలో నీరు ఆవిరై గాలిలో కలిసే ప్రక్రియను బాష్పీభవనం అంటారు. అది చెట్ల ద్వారా, మనుషుల ద్వారా, సముద్రాల ద్వారా, నదుల ద్వారా, చెరువుల ద్వారా, జంతువుల ద్వారా కూడా జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వశ్చన్, ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ బాష్పీభవన ప్రక్రియ. ఆప్షన్స్: ఏ తగ్గుతుంది, బి పెరుగుతుంది, సి నిలకడగా ఉంటుంది, డి విలోమానుపాతంగా ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ బి పెరుగుతుంది. ఉష్ణోగ్రత ఎంత పెరిగితే బాష్పీభవన ప్రక్రియ అంటే నీరు ఆవిరి రూపంలో వెళ్ళిపోవడం కూడా అంతగానే పెరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వశ్చన్, వాతావరణంలో ఉండే నీటి ఆవిరి. ఆప్షన్స్: ఏ అవపాతం, బి ద్రవీభవనం, సి ఆర్ద్రత, డి వడగండ్లు. ఆన్సర్ ఆప్షన్ సి
ఆర్ద్రత. బాష్పీభవనం ప్రక్రియ ద్వారా వెళ్ళినటువంటి నీటి ఆవిరి వాతావరణంలో కలియడాన్ని ఆర్ద్రత అని పిలుస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వశ్చన్, నీటి ఆవిరి నీరుగా మారుట. ఆప్షన్స్: ఏ ఆర్ద్రత, బి ద్రవీభవనం, సి ఉత్పాతనము, డి బాష్పీభవనం. ఆన్సర్ ఆప్షన్ బి ద్రవీభవనం. నెక్స్ట్ క్వశ్చన్, తిరోగమన నైరుతి ఋతుపవనాలను ఇలా పిలుస్తారు. ఆప్షన్స్: ఏ పశ్చిమ పవనాలు, బి ఈశాన్య ఋతుపవనాలు, సి ఆగ్నేయ ఋతుపవనాలు, డి నైరుతి ఋతుపవనాలు. ఆన్సర్ ఆప్షన్ బి ఈశాన్య ఋతుపవనాలు. నెక్స్ట్ క్వశ్చన్, 1977వ సంవత్సరంలో తూర్పు కోస్తాలో సంభవించిన తుఫాను వలన ఎక్కువ నష్టపోయిన ప్రాంతం. ఆప్షన్స్: ఏ రాయలసీమ, బి దివిసీమ, సి కోనసీమ, డి అరకులోయ. ఆన్సర్ ఆప్షన్ బి దివిసీమ. నెక్స్ట్ క్వశ్చన్, అక్టోబర్ డిసెంబర్ నెలల మధ్య ఆంధ్రప్రదేశ్లో వర్షపాతం ఇక్కడ కురుస్తుంది. ఆప్షన్స్: ఏ ఉత్తర కోస్తా, బి దక్షిణ కోస్తా, సి రాయలసీమ, డి తీర ప్రాంతం. ఆన్సర్ ఆప్షన్ డి తీర ప్రాంతం. నెక్స్ట్ క్వశ్చన్, కృష్ణా గోదావరి నదులు ప్రారంభమైన ప్రదేశం. ఆప్షన్స్: ఏ తూర్పు కనుమలు, బి పశ్చిమ కనుమలు, సి అరావళి పర్వతాలు, డి హిమాలయాలు. ఆన్సర్ ఆప్షన్ బి పశ్చిమ కనుమలు. ఫ్రెండ్స్, కృష్ణా గోదావరి నదులు పశ్చిమ కనుమల నుంచి ప్రారంభమవుతాయి. అనగా కృష్ణా నది పశ్చిమ కనుమల్లో గల మహాబలేశ్వర్ కొండల నుంచి, గోదావరి పశ్చిమ కనుమల్లోని నాసిక్ త్రయంబక్ నుంచి ప్రారంభం అవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వశ్చన్, బాష్పీభవనం వీటి నుంచి జరుగుతుంది. ఆప్షన్స్: ఏ నేల నుండి, బి చెట్ల నుండి, సి శరీరం నుండి, డి పైవన్నీ. ఆన్సర్ పైవన్నీ. ముందు క్వశ్చన్లో చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, బాష్పీభవనం అంటే నీటి ఆవిరి రూపంలో వెళ్ళిపోవడం అనేది నేల నుండి జరుగుతుంది, చెట్ల నుండి జరుగుతుంది, శరీరం నుండి జరుగుతుంది. అలాగే భూమిపై ఉండేటువంటి నీటి భాగాలన్నిటి నుండి కూడా నీటి ఆవిరి రూపంలో బాష్పీభవనం చెందుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వశ్చన్, భూమి ఉపరితలం నుంచి పైకి వెళ్ళే కొద్దీ. ఆప్షన్స్: ఏ వేడిగా ఉంటుంది, బి చల్లగా ఉంటుంది, సి ఏ విధమైన మార్పు ఉండదు, డి ఏది కాదు. ఆన్సర్ ఆప్షన్ బి చల్లగా ఉంటుంది. ఫ్రెండ్స్, భూమి ఉపరితలం పైనుంచి పైకి వెళ్తున్న కొలది ఉష్ణోగ్రత తగ్గుతూ వస్తుంది. అందుకే భూమి ఉపరితలం నుంచి పైకి వెళ్తున్న కొలది చల్లగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వశ్చన్, చిన్న నీటి బిందువులు కలిసి. ఆప్షన్స్: ఏ వేడిమిని పెంచుతాయి, బి మేఘాలుగా ఏర్పడతాయి, సి వర్షంగా పడతాయి, డి పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ బి మేఘాలుగా ఏర్పడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుని చుట్టూ భూమి తిరిగే దారిని ఈ విధంగా పిలుస్తారు. ఆప్షన్స్: ఏ అక్షాంశం, బి రేఖాంశం, సి కక్ష్య, డి అక్షం. ఆన్సర్ ఆప్షన్ సి కక్ష్య. ఫ్రెండ్స్, సూర్యుని చుట్టూ భూమి తిరిగే మార్గాన్ని కక్ష్య అంటారు. ఇది దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుడికి భూమికి మధ్య గల అత్యంత సమీప దూరం. ఆప్షన్స్: ఏ 147 మిలియన్ కిలోమీటర్లు, బి 150 మిలియన్ కిలోమీటర్లు, సి 152 మిలియన్ కిలోమీటర్లు, డి 140 మిలియన్ కిలోమీటర్లు. ఆన్సర్ ఆప్షన్ ఏ 147 మిలియన్ కిలోమీటర్లు. ఫ్రెండ్స్, సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతున్నప్పుడు సూర్యుడికి ఒక్కోసారి భూమి దగ్గరగా వస్తుంది, ఒక్కోసారి దూరంగా వెళ్తుంది. అయితే సూర్యుడికి భూమి దగ్గరగా వచ్చేటప్పుడు సూర్యుడికి భూమికి మధ్య దూరం ఎంత అంటే 147 మిలియన్ కిలోమీటర్లు. అప్పుడు అలా వచ్చే స్థితినే పరిహేళి అని కూడా అంటాము. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వశ్చన్, భూమి ఉపరితలానికి చేరుకునే సౌర వికిరణాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్స్: ఏ వికిరణం, బి పతన కోణం,
సి పరావర్తనం, డి సూర్యపుటం. ఆన్సర్ ఆప్షన్ డి సూర్యపుటం. నెక్స్ట్ క్వశ్చన్, ధృవాల దగ్గర కంటే డాష్ వద్ద ఎక్కువ వేడిగా ఉంటుంది. ఆప్షన్స్ ఏ ఆర్కిటిక్ వలయం, బి కర్కట రేఖ, సి మకర రేఖ, డి భూమధ్య రేఖ. ఆన్సర్ ఆప్షన్ డి భూమధ్య రేఖ. ఫ్రెండ్స్, ధృవాలతో పోల్చుకుంటే భూమధ్య రేఖ వద్ద అత్యధికంగా వేడిగా ఉంటుంది. ఎందుకంటే సూర్యకిరణాలు నిట్ట నిలువుగా భూమధ్య రేఖ వద్ద పడతాయి, ధృవాల వద్ద ఏటవాలుగా పడతాయి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వశ్చన్, భూ ఉపరితలాన్ని సూర్యుని కిరణాలు తాకే కోణాన్ని ఏమంటారు? ఆప్షన్స్ ఏ పతన కోణం, బి పరావర్తన కోణం, సి లంబ కోణం, డి వికిరణ కోణం. ఆన్సర్ ఆప్షన్ ఏ పతన కోణం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరైనది ఏది? ఆప్షన్స్ ఏ భూమి నిదానంగా వేడెక్కి త్వరగా చల్లబడుతుంది, బి సముద్రం త్వరగా వేడెక్కి త్వరగా చల్లబడుతుంది, సి భూమి త్వరగా వేడెక్కి త్వరగా చల్లబడుతుంది, డి సముద్రం నిదానంగా వేడెక్కి త్వరగా చల్లబడుతుంది. ఆన్సర్ ఆప్షన్ సి భూమి త్వరగా వేడెక్కి త్వరగా చల్లబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భూ వికిరణాన్ని అడ్డుకునే వాయువు. ఆప్షన్స్ ఏ ఆక్సిజన్, బి ఓజోన్, సి కార్బన్ డైఆక్సైడ్, డి సల్ఫర్ డైఆక్సైడ్. ఆన్సర్ ఆప్షన్ సి కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్, భూగోళంపై శక్తికి మూల వనరు. ఆప్షన్స్ ఏ భూమి, బి నీరు, సి ఆకాశం, డి సూర్యుడు. ఆన్సర్ ఆప్షన్ డి సూర్యుడు. ఓకేనా ఫ్రెండ్స్? నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ని ప్రతిరోజు నోటిఫికేషన్లో పొందడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ టచ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.